వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఆత్మహత్య ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్య కాదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. గత 2.5 ఏళ్లుగా ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న అన్యాయం, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని మండిపడ్డారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ₹1 కోటి ఎక్స్గ్రేషియాను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్వీర్యం చేసే కుట్రలు మానుకుని కార్మికులతో వెంటనే చర్చలు జరపాలన్నారు కేటీఆర్. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. శంకర్ గౌడ్